స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నది యాక్చువల్గా నీకు చాలా స్ట్రెస్ ఉంది అని కాదు. స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఒక 3 సింపుల్ టిప్స్ చెప్తా. స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడము అని అంటే యాక్చువల్లీ నువ్వు టైంని మేనేజ్ చేయట్లేదు అని అర్థం. సింపుల్గా ఆలోచించు, నువ్వు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే నీకు స్ట్రెస్ వస్తుందా, లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు నీకు స్ట్రెస్ వస్తుందా? మ్యాక్సిమం కేసెస్లో నువ్వు ఏం వర్క్ చేయకుండా ఖాళీగా కూర్చుంటావు చూడు, అప్పుడే నీకు స్ట్రెస్ వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆ టాస్క్ని డెడ్ లైన్ లోపల కంప్లీట్ చేయనందుకు, లేకపోతే ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట ఆ టైం లోపల ఇవ్వనందుకు, లేకపోతే ఎవరి దగ్గర నన్ను మనీ తీసుకుంటే ఆ మనీ ఆ టైం లోపల ఇవ్వనందుకు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ అరౌండ్ ద టైం. సో ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సిన పని టైం మేనేజ్మెంట్. దాని తర్వాత నువ్వు ఏదైతే వర్క్ చేస్తున్నావో ఆ వర్క్, ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిట్ చేసిన, వెనకాల లైట్ ఉంది, దాని తర్వాత అక్కడ ట్రైపాడ్ పెట్టిన, ఇక్కడ కెమెరా ఉంది, ఇది నా స్క్రిప్ట్ వర్క్, ఇది నేను చేస్తున్న ట్రాకర్ అనమాట. 3 monthsలో నాకు 1000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలన్నమాట. నేను 1 weekకి 2 వీడియోస్ అప్లోడ్ చేస్తా. నేను రోజు ట్రాక్ చేసుకుంటా అనమాట. ఈ ఫస్ట్ వీడియోకి నాకు ఎంత వాచ్ అవర్స్ వచ్చింది, లైక్ ఫర్ సపోజ్ 110 వాచ్ అవర్స్ వచ్చింది అనుకో. వీడియో 2కి నాకు జస్ట్ 20 వాచ్ అవర్స్ వచ్చింది అనుకో. ఇంకా నేను బిహైండ్లోనే ఉన్నాను అని అర్థం. అదే ఇక్కడ నేను 100 అవర్స్ పెట్టుకున్నాను అనుకో, అప్పుడు నేను ఇక్కడ ఈ పర్టికులర్ వీక్ యొక్క టాస్క్ని నేను సెటప్ చేసేసినాను అని అర్థం. సో ఇట్లాంటి ఒక చిన్న ట్రాకర్ పెట్టుకున్నావు అనుకో, నువ్వు జస్ట్ సింపుల్ ఎక్సెల్ షీట్లో తీసుకొని 4 ఫార్ములాస్ రాసుకుంటే అయిపోతుంది. సో ఇట్లాంటి ఒక చిన్న ట్రాకర్ పెట్టుకున్నావు అనుకో, నీకేం ప్రాబ్లం ఉండదు. నువ్వు ఎండ్ ఆఫ్ ద డే పీస్ఫుల్గా పండుకోవచ్చు.